హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తుంది వచ్చేసి టెర్కోటా జాలీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. వీటిని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటారంటే ఫ్రంట్ వెలివేషన్ వాల్స్ లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారండి. అలాగే మనకి కమర్షియల్ ప్లేసెస్ కానీ, అలాగే హోటల్స్ కానీ, మనకి వేరే వేరే రిసెప్షన్స్, కొన్ని ఏరియాల్లో రిసెప్షన్స్ ఉంటాయి, అలాంటి దగ్గర కానీ, అలాగే చిన్న చిన్న రెస్టారెంట్స్ లో కానీ, ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే వాల్ అనేది మనం బాగా వెలివేట్ అవ్వాలని అనుకుంటూ ఉంటామో ఆయా ప్లేస్ లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారండి. కొన్ని చోట్ల మనకి స్టేర్ కేస్ దగ్గర కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మనకి సీలింగ్స్ లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ సీలింగ్స్ లో మనకి బాల్కనీ ఏరియాస్ లో ఇలా చాలా చోట్ల అయితే ఉపయోగిస్తూ ఉంటారండి. ట్రెడిషనల్ లుక్ కోసం వీటిని ఉపయోగిస్తారు అనమాట. మనకి ఏదైతే నేచురల్ లుక్ అనేది వస్తుందో అలాంటి లుక్ అనేవి ఈ టెర్కోటా జాలీస్ వల్ల మనకి వస్తుంది. ఇక వీటి యొక్క సైజ్ అనేది మనకి ఎంత ఉంటుందంటే ఫీట్ బై ఫీట్ సైజ్ లో ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చేసి మనకి దీని యొక్క థిక్నెస్ అనేది 4 ఇంచెస్ అనేది రావటం జరుగుతుందండి. ఈ యొక్క జాలి ఒక పీస్ వచ్చేసరికి మనకి 60 రూపీస్ వరకు కూడా పడుతుంది. ఇవి మనకి ఆంధ్ర ఈ ఏరియాలో మనకి చాలా వరకు తక్కువగా అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. మనకి హైదరాబాద్ కానీ ఇలా మెట్రో సిటీస్ లో అయితే దొరుకుతున్నాయి. అలాగే మనకి ఎక్కువగా కేరళ నుంచి ఇవి ఇంపోర్ట్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. కేరళలో కూడా ఇవి బాగా దొరుకుతాయి అనమాట. కేరళ, చెన్నై ఇలా మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి. మీరు చూస్తున్న ఈ జాలీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బెంగళూరు నుంచి అయితే మేము తెప్పించడం జరిగింది. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ తో కలుపుకొని 60 రూపీస్ అనేది ఒక పీస్ అనేది పట్టడం జరిగింది. వీటిలో చాలా రకాల మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన డిజైన్స్, నచ్చిన మోడల్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత ఏరియా అనేది కవర్ చేయాలనేది చేసుకోవచ్చు అనమాట. మీకు సింపుల్ గా ఇప్పుడు ఒక 10x10 సైజులో ఒక వాల్ మొత్తం మనం ఈ టెర్కోటా జాలీస్ అనేవి బిల్డ్ చేసుకుంటానికి టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కి ఒక 10 ఫీట్స్ హైట్ అలాగే 10 ఫీట్స్ విడ్త్ అనేది తీసుకోవడం జరిగింది. మీరు ఏ సైజులో ఎంత వరకు మాత్రం చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు మీరు కాస్ట్ అనేది వేసుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. సో మనకి 10x10 సైజ్ అంటే 100 పీసుల దాకా అయితే మనకి పడతాయండి. ఫర్ ఒక పీస్ అనేది మనకి 60 రూపాయలు అనేది పట్టడం జరుగుతుంది. కాబట్టి 6000 రూపాయలు అనేది ఈ టెర్కోటా జాలీస్ ఏవైతే ఉన్నాయో వీటికి కాస్ట్ అనేది అవుతుంది అనమాట. అలాగే ఇవి ఇన్స్టాల్ చేసినందుకు సుమారుగా ఒక 4000 రూపీస్ వరకు కూడా చార్జ్ అనేది చేస్తారనమాట. సో వీటికి కలుపుకొని మొత్తం ఇంతవరకే 10,000 రూపాయలు అనేది కాస్ట్ అవుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్ అనేది యూస్ చేసుకుంటాం. వీటికి రెడైసైడ్ ప్యాకెట్ అనేది ఒకటి యూస్ చేసుకుంటాం. ఇవన్నీ కలుపుకొని ఒక 700 దాకా అయితే కాస్ట్ అని అవుతుంది. 700 లేకపోతే ఒక 1000 రూపీస్ అవుతుంది. సో మొత్తం కలిపి ఒక 10x10 వాల్లో మనం ఈ వెలివేషన్ టైల్స్ అనేవి యూస్ చేసుకోవాలనుకున్నట్లయితే సుమారుగా మీకు 11,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది. ఇది 10x10 వాల్ కి అయితే. మీ వాల్ అనేది ఇంకా తక్కువే ఉంటే మీకు బడ్జెట్ అనేది తక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే మీకు కాస్ట్ కూడా పెరగటం జరుగుతుంది అనమాట. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇవి మనం ఇప్పుడేదో కొత్తగా అయితే వాడలేదండి. ఎప్పటి నుంచో ఇవి మనకి వాడుకలోనే ఉన్నాయి అనమాట. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ కొత్తగా వీటిని యూస్ చేయడం జరుగుతుంది. వీటిలో అనేక రకాలుగా ఈ టెర్కోటా జాలీస్ ఈ మెటీరియల్ ని యూస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కి మనకి పెంకుటిళ్ళ పైన యూస్ చేసే మెటీరియల్ కూడా దీనికి సంబంధించింది. అలాగే వంట పాత్రలు ఉంటాయి కదా మనకి, మట్టి పాత్రలు, ఈ మట్టితో చేసేవి కూడా మనకి ఈ టెర్కోటా జాలీస్ ఏవైతే మెటీరియల్ అనేది యూస్ చేస్తారో అవి కూడా ఈ మెటీరియల్ తోనే చేస్తారనమాట. అలాగే వాటర్ బాటిల్స్ కానీ, ఇంతకు ముందు పైప్ లైన్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చేవి అనమాట. ఆ పైప్ లైన్స్ కానీ, అలాగే కొన్ని జాడీస్ ఉంటాయి, ఇలాంటి జాడీలు కానీ, అలాగే మనకి స్లాబ్ పైన ఎక్కువగా మనకి బ్రిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ బ్రిక్స్ తోటి మనకి పైన ఫ్లోరింగ్లు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించింది కూడా మనకి టెర్కోటా జాలీస్, టెర్కోటా బ్రిక్స్ ఇలా రకరకాల పేర్లతో అయితే మనకి పిలుచుకుంటూ ఉంటారండి. వీటిని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇన్స్టాల్ చేసే మెథడ్ కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది చేసి పెట్టాను, మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్లాబ్ పైన వేసే మనకి బ్రిక్స్ ఏవైతే ఉంటాయి అంటే పైన స్లాబ్ పైన ఫ్లోరింగ్ లో యూస్ చేసే టెర్కోటా బ్రిక్స్ ఏవైతే ఉంటాయి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఆ 2 వీడియోస్ లింక్స్ కూడా మీకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో అయితే కనిపిస్తూ ఉంటాయండి. అక్కడి నుంచి చూసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఏంటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది తప్పకుండా ఆల్ లో పెట్టుకోండి. ఆల్ లో పెట్టుకుంటేనే మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు ముందుగా రావడం జరుగుతుంది.